మొక్క మంచి పక్కన గొడవలు ఇచ్చాడు పైన మొక్క మొక్క తెచ్చారండి. మందారం పువ్వులు పిల్లలకే తలకట్టు అంటుకున్నప్పుడు బాగుంటాయండి. ఆకులు కుంకుడుగాయలు వేస్తే బాగుంటుంది. ఎక్కడెత్తా అదంతా తీసే రబ్బర్ వేస్తారు అవి పిల్లలు. ఏర్లో నుంచి వేస్తే బొమ్మ బతికిద్ది. బతికిద్ది అంటావు ఇందులోను. కింద నేల మీద వేయాలంటారని టబ్బే పగిలిపోయింది. మట్టి కిందకు వచ్చేద్దేమోనండి. ఈ టమాటా మొక్కలు, ఈ పక్కన దానిమ్మ మొక్కలు. టమాటా మొక్కలు అయ్యి. ఈ టమాటా మొక్క అండి. ఇది ఇందులో గడ్డి పరక కట్టిన చూడండి. పీకే పైన పట్టుకొచ్చి ఇంట్లో వేయచ్చు కదా. ఖాళీగా ఉంది. మరి తీసేది మొత్తం మట్టి కిందకేసే. అదే బెజ్జి పెట్టేసి రద్దు దిగిపోయింది. కులిపోయిన మొక్కలు అవి కాయలు గట్ట ఉంటాయి, అందులో వేసాను రసం దిగిద్దాను. మొత్తం ఇదంతా తీసేస్తే బాగుంటుందేమోనని ఇలాగా ఉంచేయాలా. అది తీసుకురా. ఈ టమాటా మొక్క ఇక్కడ వేసేద్దాం. పచ్చిమిరపకాయ మొక్కలా ఇక్కడ ఉన్న టమాటాలా. బెజ్జం పెట్టాలి. బెజ్జం పెట్ట కారలేదు అనుకుంటా. బెజ్జం పెట్టినా నువ్వు. కింద బెజ్జలు ఉన్నాయి. రాయెట్టుకోరేమో కింద. ఇది బతికింది చూడు. నీరు వస్తే మానేసారు కదా. బతికింది చూసుకో. ఏంటిది మల్లంటిది. ఈ మల్లంటి ఎప్పుడు ఉంటుంది. ఇయ్యే కానీ ఇయ్యే కొన్ని రోజులు వెళ్ళిపోతాయి. ఇది బతికితే బాగుంటుందేమోనండి. అయితే దానికి ఏదైనా పందిరేస్తావా బాగుంటుంది. వేస్తాను తర్వాత ఎలాగ వేస్తాను. ఈ కర్రల నుంచి అలా కట్టేద్దాం. ఇలా కట్టాలి. దీనికి కట్టే కుంకుడుకాయలు ఎత్తలేదు. మళ్ళీ ఎండలో వేసాను. నీళ్ళు ఉంటే ఇవ్వకూడదు. ఇది ఇచ్చింది కదా. మట్టి ఇంకా తెచ్చుకోవాలి. దీనికి ఎత్తి పోసుకోవాలి. మట్టి వేయాలి ఇక్కడ. అదంతా ఇందులోకి వేసే ఆరట్టి కలిపితే వచ్చేది మట్టి. ఇలా నీళ్ళు వస్తున్నాయి. ఇలా బట్టి నీళ్ళు వస్తాయి. నీళ్ళు డొక్కుందా టబ్బైంది కదా అక్కడ చూడు. అక్కడ చిన్నది ఉంది. అది నల్లగా అంటే సర్లే. బతికినట్టేనా మొక్క. ఇది ట్యాంక్ బతికి కాపాడుతుందా. చిన్నగా ఉందని. చిన్నగా ఉంటుంది. పచ్చి చిన్నగా ఉంటుంది. నువ్వు కూడా ఎంత ఉన్నా పుట్టినప్పుడు మొక్క అంతే. ఇది ఇది చూడు. అవి కడతాం. ఇలా కట్టాలంటవా. ఇది కమ్మేద్దాం తర్వాత. కమ్మపోద్ది బిస్కెట్. కాయలో ఉన్న పైన కింద కాయలను పట్టుకొచ్చి ఇందులో వేసేస్తాం. డిస్బిల్ ఆయన వచ్చాడండి. బిల్లు కడతాకి వెళ్తున్నాను. ఇవి అయితే పట్టుకెళ్తున్నానండి. మొక్కలకి వేస్తాడు మా ఆయన. కొంచెం డ్యామేజ్ వచ్చిన కమలకాయలు కట్టండి.
ఇదిగో ఇవి చూడు అయ్యాయి మరి ఎట్లకి వేస్తావా కాదు ముందే ఒకటి ఇందులో అయితే వేసి ఉంచుతామండి. ఇందులో వేసాక ఇది కొంచెం ఊరిద్ది కదండి, కొన్ని వాటర్ వేసుకుని ఊరాక అప్పుడు ఎరువు కింద చేసుకుని మనం మొక్కలకి చేయాలి. లేకపోతే ఇలాగే డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఇలాగే అయితే చచ్చిపోతాయండి మొదలకి. అలాగే చేసేవాళ్ళం మేము. మొదలు ఇలా పెట్టేసేదాన్ని నేనైతే. అది బలం ఎక్కువైపోయి మొక్క బలం తక్కువైపోయి చచ్చిపోయేప్పుడు. అందుకే ఇప్పుడు ఇందులో కొంచెం ఊరేసి కొంచెం ఎరువు అయ్యాక అప్పుడు మొక్కలకి స్పేర్ చేయాలండి, పొయ్యాలి. అందుకే ఈ డబ్బాలో కొంచెం అదే కొన్ని రోజులు ఉంచుకుంటామండి ఇలాగ. ఏంటండి అవి మిరమొక్కలు కింద ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చావా? సరే పెట్టు. మట్టి లేదనుకుంటే ఎక్కువ కొద్ది మట్టి ఉంటే బాగుంటుందేమో. నీళ్ళు సత్వం వల్ల ఇవకే చచ్చిపోతున్నాయి అంటవా? మన పిల్లలు పైకి వస్తాం, ఒక చెమ్ముడు నీళ్ళు వేసేస్తాం. చెమ్ముడు కొద్ది కదా బకెట్టుడు. అందులో కొంచెం మట్టి వేసుకోవాలేమో తెచ్చుకుని. దాన్ని ఎత్తి మట్టి వేసుకుంటే ఈ తడి ఆరేదాకా మళ్ళీ నీళ్ళు తడెట్టి సేన ఆరేదాకా వేయకూడదు అన్నట్టు. ఇందులో మొక్కలు తడి ఆరేదాకా వేయకూడదేమో. మొక్కలు చెత్త దీంట్లో మట్టి ఎత్తుగా పోసుకుంటే బాగుంటుంది అంటవా? ఈ మట్టి ఈ ట్రైడ్ మట్టి అలాగే ఎందులో వేసేవలసింది. ఒక మొక్కనే బతుకుంటుంది కదా, అందులో వేయాలి. ఇందులో కూడా వేయాలి. అయితే వాళ్ళ మట్టి తీసుకురా. ఇట్లు ఉన్నాయి తిరిగి బకెట్లు పిల్ల బంతికి ఇచ్చాం. ఆ బకెట్లో మొత్తం నింపేసేసి మొక్కలు వేయాలి. మిరప మొక్కలు, టమాటా మొక్కలు, వంగ మొక్కలు వేసాక కింద నీ పేరు చెప్పుకొని చేస్తాను. కడపలోకి వెళ్తున్నావా? వెళ్తలేదు మొన్న అసలు వెళ్తావుగా పళ్ళు. వెళ్తారు, వెళ్ళినప్పుడు పంపిస్తారండి, తెస్తారు. గుడి తెచ్చేస్తున్నాను నేను కింద. అదే జొన్నలా ఏంటో అదే గసగసాలా? ఇది ఆవాలండి. మామూలుగా దీని అంతటి ఇదే వచ్చింది. డొక్కలండి ఇవి. మొన్న ఫస్ట్కి కొబ్బరికాయలు తీసుకుని డొక్కలు ఉంటే ఎండలో పెట్టాము, పొయ్యిలో పెడదామని. ఈగ మొక్కలు మనం ఎప్పుడో వేసిన, ఎప్పుడో పుచ్చిపోయిన మొక్కలండి వేసాము ఇక్కడ. అదే పుచ్చిపోయిన మిరపకాయలు కుళ్ళిపోయి వేస్తే ఈ మొక్కలు బతికినాయండి. ఈ మొక్కలు టబ్బాలో వేస్తున్నామండి అని చెప్పు. నువ్వు చెప్తున్నాగా, బాగానే చెప్తున్నావు. నాకే వత్తలేదు. పైన టబ్లో వేసి ఎత్తుకున్నాడు. జాయిగరా గుచ్చుకుంటూ ఇప్పుడు చెప్పు. సంక్రాంతి పండగ ఉంచామండి ఇవి. పప్పులు వండుకుందామని. అరిసెలన్నీ ఏదో చిన్నగా కొద్దిగా 4 రకాలు వండుకుంటాక. ఎక్కడుంది అది? మరి ఆయన లేడేమో అడగనా? చిన్న ఓస ఉంది, పని వస్తేనా? నీళ్ళు వేసేస్తున్నారు. అందులో పచ్చితి అంటవా? మిరప మొక్కలండి. అది సన్నజాజేనండి. వేసారు మా వాళ్ళు. మా పిల్లలు ఎక్కడ ఇరుపుకొచ్చేసినట్టున్నారు అవి. ఇవి అయితేనేమో మా ఇంటికాడ కింద. అందుకనే తీసేసాను. పైన కింద వచ్చేస్తుంది. మెట్లు ఎక్కలేకపోయాను బాబోయ్. మొత్తం ఉచ్చు కింద వచ్చేసింది. అది బతికిద్దంటావా? ఇది బతుకుదా ఏమన్నా? నీళ్ళు ఎక్కువ చేస్తాను కొంచెం. నీళ్ళు పోయినామో నన్ను ఆరిపోయి పోయాలి. ఆరిపోయి కానీ అన్నే దొక్కుడు. సరేదా చేయగడుకు కొట్టుకడికి వెళ్ళిపోతుంది కానీ కొమ్మని ఎంటర్కి వెళ్తారు కానీ బండి అట్లా 10 అయిపోయింది. చెప్తున్నారండి. బాయ్, వెళ్తున్నామండి. సెంటర్లోకి వెళ్తున్నాను.
ఈ పూలు గట్ట అమ్ముతాకి ఈ కాయలు బండిలో సెంటర్లో